హాయ్ అండి. స్టార్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేయండి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని 11 ఇంచీలు అయితే లూజ్ తీసాను. అలాగే పొడవు అయితే మనకి 14.5 అయితే తీసాను. ఖర్చు పోగాన మనకి నెక్ లూజు అలాగే భుజం లూజ్ అయితే 5 ఇంచీలు అయితే ఉంది. సంక్ లూజ్ అయితే 5 ఇంచీలు ఉంది. అంటే బ్లౌజ్ని పెట్టి అయితే ఇలా నీట్గా అయితే ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్యాక్ నెక్ పొడవు అది చూసుకున్నాక లూజ్ అది ఆల్రెడీ 2.5 అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు కరెక్ట్గా స్ట్రైట్ మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో తీసుకోవాలి. అప్పుడు మనకి స్టార్ నెక్ అన్నది మార్క్ చేసుకోవాలి. చూడండి ఎంత లెంత్ అయితే ఉందో బ్లౌజ్కి అంత లెంత్ తీసుకున్నాక ఇలా డౌన్ నుంచి పైకి అయితే 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి ఎంతవరకు వస్తే అంతవరకు ఇలా స్ట్రైట్గా అయితే మార్క్ చేసుకున్నాం కదా. ఈ పైనుంచి లైట్గా ఇలా క్రాస్గా తీసుకురావాలి మార్క్ కంచి. అక్కడి నుంచి 2 ఫోల్డింగ్ కట్ మన మార్కింగ్ లాగా రావాలి. చూడండి ఇలా నేనైతే 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ మనం క్రాస్ తీసుకున్నాక ఇక్కడ మార్క్ నుంచి మళ్ళీ డౌన్కి వచ్చేలా చూసుకోవాలి. ఓన్లీ 2 పాయింట్లే ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ చూసారు కదా స్ట్రైట్ పాయింట్ అయితే ఒకటి తీసుకున్నాము. సెకండ్ అయితే 2.5కి 1 పాయింట్ తీసుకున్నాం. ఇలా 2 పాయింట్లు వచ్చేలా మార్క్ చేసుకున్నట్టయితే మనకి స్టార్ నెక్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి పైనుంచే కాకుండా ఇలా సెంటర్లో కరెక్ట్గా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. అలాగే దీనికి పైపింగ్ అవసరం లేకుండా మనకి క్లాత్ తిరగేసుకొని ఈజీగా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసినట్టుగానే కట్ చేసినట్టయితే మీకు ఆ స్టార్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ మార్కింగ్ దగ్గర అన్నది పాయింట్ల దగ్గర కరెక్ట్గా కట్ చేసుకుంటే ఇంకా నెక్ అన్నది నీట్గా తిరుగుతుంది అనమాట. చూసారు కదా ఆల్రెడీ ఇలా 2 పాయింట్లు ఎంత నీట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలో అది మనకు ఓపెన్ చేస్తే నీట్గా స్టార్ నెక్ అన్నది పర్ఫెక్ట్గా ఇలా కనిపించాలి. ఇది ఇలా వచ్చింది కదా. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే బ్లౌజ్ మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు ఎగస్ట్రా ఉండేలాగే చూసుకోవాలి. చూడండి సైడ్ కానీ పైన కానీ ఎగస్ట్రా ఉండేలాగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ది నీట్గా మెయిన్ క్లాత్ అయితే చూసుకొని దానిపైన లైనింగ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం క్లాత్ లోపలికి తిరిగేసేస్తాం కాబట్టి మెయిన్ రైట్ సైడ్ ఉండేలాగా క్లాత్ ఉండేలా చూసుకోవాలి. దానిపైన అయితే ఇలా వేసుకున్నాం కదా. ఈ ఓపెన్ సైడ్ అయితే మనకి కటింగ్ల దగ్గర కరెక్ట్గా క్రాస్ వచ్చి ఆ పాయింట్ల దగ్గర స్టాప్ చేసుకుంటూ నీట్గా కుట్టాలి. ఇది మనకి పైపింగ్ అవసరం లేకుండా క్లాత్ తిరిగేసుకోవడం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. ఏం కాదు, చాలా వరకు కట్ వర్క్ కుట్టడం వచ్చిందంటే ఇది కూడా ఈజీ అయిపోతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేసినట్టయితే ఇలా నేను కట్ చేసినట్టు కుట్టినట్టయితే చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మనకి పైపింగ్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఇలా క్లాత్ తిరగడం అంటే చాలా ఈజీ. అలాగే మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. అలాగే పాయింట్ల దగ్గర అయితే ఆల్రెడీ చెప్పాను కదా, స్టాప్ చేసుకుంటూ నెక్ అంతా కూడా ఇలా నీట్గా అయితే కుట్టుకోవాలి. నీట్గా కుట్టుకున్నాక ఫస్ట్ లైనింగ్ ఎలా అయితే కట్ చేస్తామో అదే విధంగా కుట్టుకున్నాక కూడా ఆ పాయింట్ల దగ్గర కరెక్ట్గా వచ్చేలాగా మెయిన్ క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ నెక్ అన్నది నీట్గా తిరుగుతుంది, కరెక్ట్గా స్టార్ అన్నది నీట్గా కనిపిస్తుంది. అలాగే ఈ పాయింట్ల దగ్గర లైట్గా ఘాట్లు పెట్టుకోవడం మర్చిపోకండి. ఘాట్లు పెట్టినట్టయితే మనకి ముడతలు రావన్నమాట. పాయింట్ల దగ్గర లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి. మొత్తం ఈ సెంటర్లో ఒకటి అలాగే సైడ్ 2 ఉన్నాయి కదా చూసుకొని అలాగే ఘాట్లు పెట్టుకున్నాక డౌన్లో కూడా మనకి నడుం బెల్ట్ వేసే పని లేకుండా అదే క్లాత్ తోటి నేనైతే 1 ఇంచి ఎగస్ట్రా తీసాను నడుం దగ్గర. ఆ ఎగస్ట్రా 1 ఇంచి కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ని కూడా ఇలా 2 కలిపి నీట్గా కుట్టుకున్నట్టయితే మనకి నెక్ అలాగే నడుం దగ్గర బెల్ట్ కూడా ఒకసారి అయిపోతుంది అన్నమాట. పని ఎక్కువ తీసుకోకుండా బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది ఇలా కుట్టినట్టయితేని. ఇలా కుట్టు వేసుకున్నాక చూడండి మెయిన్ క్లాత్ కూడా ఎలా నీట్గా వచ్చిందో. ఈ క్లాత్ని ఇలా లోపల తిరిగేసినట్టయితే నడుం దగ్గర అలాగే నెక్ దగ్గర కూడా మనకి ఖర్చు ఎక్కడ కనిపించదు, నీట్గా వచ్చేస్తుంది. ఈ పాయింట్ల దగ్గర మనకి ఇలా ముడతలుగానే వచ్చినట్టయితే ఏదైనా స్టిక్ తీసుకొని దాంతో ఇలా లైట్గా ఇలా టచ్ చేసామంటే వచ్చేస్తుంది. లేదా ఏళ్ళతో రబ్ చేసినా మనకి నెక్ అన్నది ఇలా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా తిరగేసుకున్న నెక్ పైన అయితే ఒకటి కుట్టు వేసుకోవాలి. మనకి ముడతలు రాకుండా డైరెక్ట్గా లేస్ వేసినట్టయితే ముడతలు వచ్చేస్తాయి కాబట్టి ఫస్ట్ అయితే ఆ కుట్టు పైన మొత్తం కూడా ఇలా కుట్టు అయితే ఎలా నెక్ అయితే కుట్టుకున్నామో దానిపైన అలా కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్నాక అప్పుడు మనం లేస్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇదేంటంటే ఇది బ్యాక్ హుక్స్లు బ్లౌజ్ అనమాట. ఆ సిస్టర్ అయితే ఫ్రిన్స్ కట్ కుట్టి బ్యాక్ హుక్స్లు పెట్టమంది. అంటే నేను వీడియో కోసమని ఫస్ట్ అయితే నెక్ ఇలా స్టార్ నెక్ అయితే కుట్టాక హుక్స్లు అయితే పెడుతున్నాను. అది కూడా మీకు వీడియో కావాలంటే నేను షార్ట్ వీడియో అయితే పెడతాను. ఆ హుక్స్ ఫీల్డ్ బ్యాక్ సైడ్ మనం ఎలా కట్ చేస్తున్నామో ఈ నెక్ కుట్టుకున్నాక
ఎలా కుట్టుకోవాలన్నది కూడా ఆ వీడియోలో అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి. నెక్ అయితే చూసారు కదా, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు కొత్త వాళ్ళైనా సరే. ఇలా మీరు కూడా ట్రై చేయండి. అలాగే నెక్ ఇలా నీట్గా కుట్టుకున్నాం కదా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీనిపైన అయితే లేస్ వేసుకుంటే సరిపోతుంది, లేదా ఇలా ప్లెయిన్గా ఉంచుకున్నా సరే మనకి అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. లేస్ వేసుకున్న మీ ఇష్టమే, వేసుకోకపోయినా మీ ఇష్టమే. నేనైతే తను లేస్ అడిగింది కాబట్టి లేస్ అయితే కన్ఫామ్గా వేస్తున్నాను. ఈ లేస్ వేసిన దాన్ని నేనైతే హుక్స్ ఫిల్ట్కి అయితే నేను ఓపెన్ చేస్తాను, బ్యాక్ హుక్స్లు. అలాగే నేనైతే చూడండి ఈ ఓపెన్ సైడ్ కూడా మీకు లేస్ వేసేది కూడా కరెక్ట్గా పాయింట్ల దగ్గర అయితే చిన్న క్రాస్ ఉండేలా చూసుకోవాలి. ఫోల్డింగ్ చేయకపోయినా ఫోల్డింగ్తో పని లేకుండా కుట్టేటప్పుడే అక్కడ మనకి ఎక్స్ట్రా లేస్ తీసుకొని ఇలా దగ్గరికి కొంచెం ఫోల్డింగ్ చేసినట్టు పెట్టామంటే మనకు ఆ వి అన్నది నీట్గా కనిపిస్తుంది. అలా మొత్తం కూడా నెక్ ఉర్సుట్లు కూడా వేసుకుంటే సరిపోతుంది. లేస్ వేసాక కూడా మనకి స్టార్ షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే పర్ఫెక్ట్గానే నేను చెప్పిన విధంగానే లేసు కూడా వేసుకోవాలి. మనకు ఆ పాయింట్ల దగ్గర లైట్గా ఇలా ఫోల్డ్ చేసినట్టు దగ్గరికి పెట్టినట్టయితే మనకి ఆ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లేదా మాకు రావట్లేదండి అనుకుంటే లైట్గా ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది పాయింట్ల దగ్గరే. మిగతాదంతా ఎలా ప్లెయిన్గా ఉందో అలాగే ప్లెయిన్గా రౌండ్గా కుట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఈ స్టార్ నెక్ ఎంత ఈజీగా అయిపోయిందో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కుట్టుకుండేలాగా అయితే నేనైతే చెప్పాను అనుకుంటున్నాను. అలాగే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఎవరికైనా తెలియని వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి.